నేను పొద్దున చిలుకకి చెప్పిన గంత మంచిగా ముక్కలప్పుడు అన్నా ఇల్లు అడిగినా దేవుడిని వేసుకుందాము మని చెప్పినాను విన్నావు మళ్ళీ రాగచ్చినావు కళ్ళు అంటే కడుక్కుంటావు కడుపు కళ్ళు కడిగితే మంచిగా ఉంటుంది కడుపు నీకేం తెలిసే కళ్ళు దేవుడు 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 ఎక్కడున్నాడు దేవుడు మొక్కుతుంటాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే అదేమన్నట్టు ఎప్పుడు మొక్కలేనే దేవుడికి చెప్పే ఎప్పుడు మొక్కలేనే అదే ఆరేళ్ళే మందు పని చేసిన కౌసు పని చేసిన నీ కడుపులో ఉన్న సాయ కాసిన అదే కాసిందా చెప్పే కాసిందా మనం మంచిగా ఉండి మొక్కులు పెడితే దేవుడే ఇస్తాడు మనకు ఏ దేవుడు ఇస్తాడు ఏ దేవుడు ఇయ్యడు ఏ దేవుడు ఇయ్యడు నా ఇల్లు నువ్వు ఏమంటే మురుగుతాంది ఏ దేవుళ్ళకి మొక్కకి ఏం చేయక నువ్వు ఏమంటే నువ్వు ఎందుకు నేనేవాటి మొక్కుదా నేనేవాటి నా వల్ల అంటున్నాదే అవ్వ రామ పొద్దున్నే చెప్పి నన్ను ఎత్తులో కొట్టుకొని అక్కడ తాగొచ్చింది కాక మళ్ళీ తెచ్చుకొని తాగుతాను నువ్వు పొద్దున్న ఇల్లు కడుక్కున్నా గంగా నీళ్ళు పోసుకొని పోనీ బావా అక్క దిగదని తెలిసి కూడా నువ్వు ఎందుకు తాగొచ్చినవే అక్క పూజలు చేసేది మన కోసమే కదా చిన్నపిల్ల నువ్వు నాకు చెప్పలేదు అరే ఏం నువ్వు నీకు చెప్పటం లేక నువ్వు ఇట్లా తయారైతాను నాకు కూడా చెప్తాడే నాకు చెప్తాడా ఎవడనా ఎవడు చెప్పినా అయినావు కదా నువ్వు ఈయననే నేను ముక్కలు వేసుకొని అన్నం వేసుకొని రాబో తెల్లారితే శివరాత్రి అండుకుంటాడా ఎందుకు అంటుకోరే ఎందుకు అండుకుంటారు భక్తి ఉందా భక్తి గురించి ఇప్పుడు నాకు చెప్తున్నా భక్తి గురించి నాకు ముక్కలు వేసుకొని అన్నం వేసుకొని రాబో దేవుడు అట దేవుడు ఎక్కడున్నాడే దేవుడు ఎక్కడున్నాడే ఇట్లా చేస్తుండరా రేపటి నుంచి అన్ని బాగా చేస్తాడే ఏం కూడా ముట్ట నెల రోజులు అన్నం కూడా తిన నీళ్ళు కూడా తాగలే చూసే దేవుడు చూసి ఒక్కసారి రేపటి నుంచి నేను ముట్టనే చూసే రమ్మని దేవుడు రమ్మని దేవుడు ఉంటే నీ కడుపులో ఒక కాయన కాలేదే ఒక పిల్లగాడో ఓరుడనే అందరిండలో చూడే పిల్లగాడు ఎంత మంచిగా ఉన్నదే ఏనే మరి మనిషేదే పిల్లలు నాకు పిల్లలు పుడతలేరా నువ్వు ఇట్లా చేస్తావా నీకు కాదే పిల్లలు మనకు పుడుతలేరని దేవుడు అందుకే లేడంటున్నా దేవుడు లేడు అయ్యో శివయ్య ఏం రాత రాసినావు అద్దె సంవత్సరాలు పిల్లలు పుడతాడు అప్పుడు కూడా నువ్వు ఇట్లనే చేస్తావు మరి అప్పుడు పుడితే అప్పుడు చూసుకోలేమే ఇప్పుడు లేడు దేవుడు అప్పుడు ఎక్కడి నుంచి వస్తాడే రాడు దేవుడు రాడు పుడితే మారుతావా మరి పుడితేనే అన్ని పని చేస్తుంది తాగుడు పని చేస్తా కౌసు ముట్ట కళ్ళ ఏం చేయని నేను దేవుడు అంతే ఇళ్ళల్లో ఇజ్జత్ పోతాను అందరు కూడా పట్టే ఏంది బాగోతాం పోనీ అక్క బాగా ఫుల్గా తాగున్నాడు ఏమైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాం రేపు పొద్దున్న ఇల్లు అడుక్కుందాం అక్క నీకు ఏం చేస్తాను నువ్వేమన్నా పని చేస్తానవా ఆయన ఏమన్నా చేస్తానా నేను చేస్తాను నా కష్టం ఉన్నది మీ ఇద్దరు కష్టం ఏమున్నది అయిందే అయిపోయింది పొద్దులా మాట్లాడుకుందాం ఎంత ఉన్నా ఆ తీసా పడేస్తలేడా తీసి అవతల వార్త ఇంకో బాగా తిడతావు కానీ ప్రేమ చాలు నేను చెప్పిన గడిగా మూసుకొని ఉండు ఆయన మంచిగా ఉన్నాడు నువ్వు మంచిగా ఉన్నాడు మధ్యలో నాకు బాగా బాగా తిడతావు కానీ ప్రేమ చాలు నేను